హాయ్ గైస్, బిగ్ బాస్ ఎపిసోడ్ 78 గురించి మాట్లాడుకుందాం. ఎవరిని నామినేట్ చేశారు, ఎంతమంది నామినేషన్లో ఉన్నారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు డెమాన్ని చూస్తే ఎందుకు ఆయన పిచ్చా లేకపోతే ఆయన కావాలని చేస్తుందా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇమాన్యుయల్ని నామినేట్ చేసిండు, చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్పిండు. రెడ్ టీమ్ బ్లూ టీమ్ రెండు టీంలో డివైడ్ చేసినప్పుడు డెమాన్ బ్లూ టీంలో ఉంది కదా. డెమాన్ కంటెండర్ గా స్టాండ్ తీసుకోలేదు కెప్టెన్ గానికి. రితు కెప్టెన్ గానికి డెమాన్ లోపలికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నామినేషన్ లో ఏం చెప్తున్నా అంటే, ఇమాన్యుయల్ అన్న నీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ రాలేదు కంటెండర్షిప్ గా నన్ను కెప్టెన్ గా చేయనీకి అని. అసలు కెప్టెన్ చేయాలంటే ఫస్ట్ నువ్వు కంటెండర్షిప్ గా నువ్వు ఉండాలి కదా అక్కడ. నువ్వే గివ్ అప్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఇమాన్యుయల్ నీకు ఎట్లా సపోర్ట్ చేస్తాడు? కానీ ఇంకేం మాట్లాడుతున్నా అంటే, ఆ లోపల రెడ్డా బ్లూవా అనేది వీళ్ళు డిసైడ్ చేయాలి కదా. డిసైడ్ చేయాలి అంటే అక్కడ ఇమాన్యుయల్ డెమాన్ కి సపోర్ట్ చేయాలని అంటుంది. అలా ఎలా సపోర్ట్ చేస్తాడు? నువ్వు ఫస్ట్ కంటెండర్షిప్ లో ఉండి అప్పుడు ఇమాన్యుయల్ లోపడి ఉంటే నీకు సపోర్ట్ చేయాలి. అప్పుడు ఇమాన్యుయల్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. నువ్వు నీ మాట మీద స్టాండే లేకుండా ఉండి ఇమాన్యుయల్ ని నామినేట్ చేస్తే ఏమో. నీ వల్ల అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఎంత పెద్ద గొడవ జరిగింది. పవన్ కళ్యాణ్ కి రీతుకి అరుచుకున్న దాకా వేయండు. పవన్ కళ్యాణ్ అయితే చీరలు ఎత్తేస్తుండు. అసలు నాగార్జున సార్ చూసినప్పుడు ఓటింగ్ అయితే ఇస్తాడు, అది కంపల్సరీ ఇద్దరికి. ఎందుకంటే మీరు అంత ఓవర్ కావాల్సిన అవసరం లేదు. రీతు అయితే నిజంగా చెప్పాలంటే చాలా ఓవర్ అయింది. నువ్వు మాట్లాడేటప్పుడు మధ్యలో తనకి ఏం తప్ప నా తెలియగలుగుతా. నీ పాయింట్ ఏదో నువ్వు చెప్తున్నావు కదా, ఎందుకు తన మధ్యలో వచ్చి అది ఇంటర్ఫేర్ కావడు? అది నీకే తెలియాలి. ఇక డెమాండ్ ఇప్పటికైనా ఒక మాట చెప్తున్నా, నువ్వు నీ మీద స్టాండ్ తీసుకో. నువ్వు ఏ గేమ్ అన్నా ఆడాలి. 7 వీక్స్ నుంచి నాకు చాయిస్ రాలేదు, ఆపర్చునిటీ రాలేదు అనుకుంటా చెప్పిందే రీలు చెప్పి 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 ఆల్రెడీ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? గివ్ అప్ ఇచ్చేస్తావు. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నామినేషన్ చేసిండు డెమాన్ని, కానీ డెమాన్ నామినేషన్ చేస్తున్నప్పుడు పాయింట్ కరెక్టే ఉంది, అది కాదనట్లేదు. నాకు ఒక్కటి ఏదో తేడబడుతుందా అంటే, నువ్వు కూడా ఎన్నో గివ్ అప్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకు అంటే నువ్వు కూడా వెళ్ళిపోయినావు ఎంబడే. అంటే ఎంబడే ఏం వెళ్ళిపోలే, కొద్దిగా టైం తీసుకొని వెళ్ళిపోయినావు. కానీ అయినా ఫైట్ చేయాల్సిందేమో అనిపించింది నాకు. బట్ నీది నామినేషన్ అయితే కరెక్టే ఉంది, రీజనబుల్ ఉంది, జస్ట్ స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. మెయిన్ సంజన గారు మీరు నోటి దూల తగ్గించుకోవాలబ్బా. ఎందుకు అంటే మీరు రీతుని ఎలా పడితే అలా అనడానికి రైట్ లేదు మీకు. అది ఒక నేషనల్ టెలివిజన్ షో. అసలు మీరు ఎట్లా అంటారు నైట్ పూట తన బెడ్ మీద చేయిలు పట్టుకొని ఉంటది అని? అసలు కామన్ సెన్స్ ఉందా సంజన గారు మీకు? ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడతలేము, అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం అనేది కొద్దిగా ఆలోచించండి. ఒక అమ్మాయిని నేషనల్ టెలివిజన్ లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది ఏమనుకుంటారు మీరు? మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరా నా లోపల? అప్పటికి ఇమాన్యుయల్ చెప్తున్నా ఉండు, నువ్వు మాట్లాడింది తప్పు, ఆ మాట వెనక్కి తీసుకో, నువ్వు మాట్లాడింది తప్పు అని. ఎవరు చెప్పినా వినరా మీరు? మీ మాటకి మీరు ఏది పడుతుంది అనేసి మీకల్లా నాగార్జున గారు వచ్చినప్పుడు నేను ఆ ఉద్దేశంతో అనలేదంటే మరి ఇంకే ఉద్దేశంతో అంటున్నారు మీరు? ఎందుకు? రీతు గమ్మున ఉండాలంటే నువ్వు ఏదో ఒక మాట అనేయాలి, దానికి ఏడ్చుకుంటే ఆమె ఉండిపోతుంది, అప్పుడు నా మీదకి ఏం రాదు అన్నట్ట. కొంచెం మానుకోండి, లేకపోతే బయటకు పంపించేస్తారు. ఇక మన అక్క దివ్యాక్క బర్నీ గారు నామినేషన్ చేసినప్పుడు నీకు సర్కాయిజం ఏంది నాకు తెలియక అడుగుతా. నువ్వు అంటావు, అంటావు, ఏలెత్తి చూపిస్తావు. ఇలాంటివి చేసిన అందుకే కదా బర్నీ గారి వాళ్ళ మమ్మీ వచ్చి నీకు ఏంది బర్నీ గారి మీదకి కామెంట్ చేయకని చెప్పింది. నువ్వు మారవా? ఏందనుకుంటున్నావు నువ్వు? అసలు అవతల పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది నీకు తెలియదా? ఏమన్నా అంటే మళ్ళా నువ్వే రిటర్న్ నామినేషన్ చేసి నాకు ఆయన సపోర్ట్ ఉండట్లేదు, నేను నిలబడ్డప్పుడు నాకు ఏంది అదేమో అన్నావు నువ్వు, నాకు గుర్తొస్తలేదు. నేను గుర్తొచ్చినప్పుడు మధ్యలో చెప్తా. నీకు స్టాండ్ తీసుకోడు, సపోర్ట్ ఇయ్యడు అనేది ఏంది అసలు? నువ్వు ఒకటి గుర్తుంచుకోవాల్సిందే, నువ్వు ఏంది అంటే ఇమాన్యుయల్ పౌరస్తా వాడింది కాబట్టి హౌస్ లో ఉన్నావు. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఉండవు, బయటకు వచ్చేస్తావు. తనుజ అసలు ఏంది? ఇద్దరు కలిసిపోయారా? మీరు ఒకటైపోయినట్టేనా ఇక?
దివ్య నామినేషన్ చేసేటప్పుడు నువ్వు చెప్పే మాటలేంది అసలు నాకు తెలియదు. అక్కడ వేరే పర్సన్ వల్ల మీ ఇద్దరం కొట్టుకుంటున్నాం అంటున్నావు. అసలు ఆ పర్సన్ మధ్యలో తోలుకొచ్చిందే మీరిద్దరు. మీకు అది అర్థమవుతుందా? మీరు కొట్టుకొని ఆయన బ్లేమ్ చేసి ఆయన వల్ల మీరిద్దరు కొట్టుకుంటారు అనేది అటు పోర్ట్రే చేస్తామేందా తను ఉన్నది అక్కడ. కొంచెం ఆలోచించుకో నువ్వు. మళ్ళీ హగ్గు ఇక నుంచి మంచిగా ఉండాలి అని చూద్దాం. ఈ రోజే అయిపోయింది ఎపిసోడ్. రేపు ఎల్లుండి ఇంకా ఉంది, వీకెండ్ దాకా ఉంది. కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎంత మంచిగా ఉంటారో అనేది మనం చూద్దాం. ఇది సుమన్ అన్న నామినేషన్ చేసినప్పుడు మనం ఒక పాయింట్ గట్టిగా చెప్పాలన్నా, లేకపోతే ఆ పాయింట్కి వాల్యూ ఉండదు. సిల్లీ పాయింట్లో నువ్వు చాలా సిల్లీ పాయింట్లలో నామినేషన్ చేస్తున్నావు. నువ్వు ఫస్ట్ నామినేషన్ అట్లా చేసినావు, సెకండ్ నామినేషన్ అట్లా చేసినావు. కొద్దిగా స్ట్రాంగ్ ఏంది మన నామినేషన్ అనేది పిల్లర్ లాగా గట్టిగా ఉండాలి. అట్లా నామినేషన్ చేయి నెక్స్ట్ వీక్ అన్న జర. ఈ వీక్ అంటే ఏదో ఫ్యామిలీ వీక్ కాబట్టి నీకు కూడా ఏం పాయింట్లు లేవు కాబట్టి చేసినవేమో. నెక్స్ట్ వీక్ చూసుకో కొంచెం. బర్నీ గారు, నిజంగా బర్నీ గారు మీరు ఈ రోజు నామినేషన్లో మీరు గ్రేట్ అనిపించింది. కరెక్ట్, ఇద్దరిని నామినేషన్ చేసిరు, మంచి పని చేశారు నిజం చెప్పాలంటే. ఫస్ట్ నామినేషన్ ఏమో తనుజన్ చేసిరు, సెకండ్ నామినేషన్ దివ్యం చేసేసారు. మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకొని మధ్యలో వీళ్ళిద్దరు కొట్టుకుని అయ్యాక మధ్యలో మీరు దూరిరా అని చెప్తారు. మీరు వీళ్ళిద్దరిని నామినేషన్ చేసి కరెక్ట్ చేసారు. మీరు నాగబాబు చెప్పినట్టు, నాగబాబు సార్ చెప్పినట్టు నిజంగా చెప్తున్నా, ఆ ఫైర్ మీదనే ఉండండి. ఆ ఫైర్ ఉంటేనే మీరు లోపల ఉండగలుగుతారు, లేకపోతే కష్టం. మీ బాండ్లాన్ని పనికిరావన్నా నిజం చెప్తున్నా. ఎప్పటికైనా విడిపోవాల్సిందే, బ్రేక్ కావాల్సిందే. మీ ఆట మీరు చూపించండి ఇక్కడ నుంచి. నేను ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు హౌస్లో, రీతు. అంటే ఎందుకన్నా అంటే ఆమె ఎక్కువ కనబడుతుంది కానీ ఏం మాట్లాడుతుంది అనేది తనకు అర్థమవుతలేదు. ఏంది రీతు నువ్వు మధ్యలో ఏంది, నీ పాయింట్ ఏంది నాకు చెప్పు ఒకసారి. నువ్వు కళ్యాణ్ని నామినేట్ చేసినావు ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ నీకు 2 నామినేషన్ ఏంది ఇచ్చింది కాబట్టి నువ్వు చేసినావు. అది ఎప్పుడో జరిగిపోయింది అసలు. నువ్వు కళ్యాణ్ని నామినేట్ చేసింది ఏదో 4th వీక్ లో జరిగింది అసలు. అది పట్టుకొని వచ్చి ఇప్పుడు నామినేషన్ చేసినావు. ఒక పాయింట్ చెప్పాలా, ఇందాక పెద్ద గొడవ జరిగింది కదా మీ ఇద్దరి మధ్యలో, వాడు మనసులో పెట్టుకునే కదా కళ్యాణ్ని నామినేషన్ చేసినావు. నాకు అదే అనిపించింది, ఏదో పేరుకి 4th వీక్ ఏదో ఒకటి ఉండాలి కదా అని దాన్ని తీసుకొచ్చి దీన్ని యాడ్ చేసినట్టు అనిపించింది. సంజన గారిని నామినేషన్ చేసినావు, సంజన గారిని నామినేషన్ చేస్తాడేమో అని ఆమె నిన్నైతే ఎక్కువ ఎక్కేసింది. నువ్వు ఏడుస్తావు, ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కాలేదు. తప్పు చేసినావా ఏడవ, నీకేమన్నా నువ్వు ఆమె అంత మాట అన్నప్పుడు సీదా చెప్పేసేయాలి, కొట్టేసేయాలి. ఎట్లా కొడతావు, రిటర్న్ ఇచ్చేస్తే గమ్మున సైలెంట్ అయిపోవాలి. ఆమె ఒక మాట అనగానే నువ్వు ఏడ్చుకు స్టార్ట్ చేసినావు కథ అయిపోయింది. ఇందాక కళ్యాణ్తో ఏడవకుండా మాట్లాడినావు కదా, వాయిస్ ఎట్లా లేచింది ఇందాక కళ్యాణ్తో మాట్లాడినప్పుడు. అదే వాయిస్ సంజన గారి దగ్గర ఏమైంది, అలా జస్ట్ ఒక మాట అన్నందుకే ఎట్టేస్తావా? నైట్ చేతులు కట్టుకొని ఇట్లా మంచం మీద బెడ్ మీద ఉన్నారు అన్నందుకు. సరే, మొత్తానికి అయితే నామినేషన్లు ఎవరెవరు ఉన్నారో చెప్తా వినండి. సుమన్ అన్న, బర్నీ గారు, తనుజ, డెమాన్, కళ్యాణ్, సంజన, దివ్య, ఇమాన్యుయల్. రీతు తప్ప మిగతా అందరు నామినేషన్ లో ఉన్నారు. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.